హలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాకర్స్ మన మొబైల్ని ఎట్లా హ్యాక్ చేయగలుగుతారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో హ్యాకర్స్ మనకు ఏం చేస్తారంటే మనకు ఒక అప్లికేషన్ పంపిస్తారనమాట. సో అప్లికేషను ఏదన్నా కావచ్చు. సో నేను ఇప్పుడైతే ప్రెజెంట్గా మీ ముందు గూగుల్ అనే అప్లికేషన్ అయితే క్రియేట్ చేసి నేను నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. సో ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం హైడ్ కూడా చేయొచ్చు, బట్ నేను దీంట్లో అయితే హైడ్ చేయలేదు. సో ఎందుకంటే మీకు లైవ్లో చూపిద్దామని. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన మొబైల్ అప్లికేషన్ అనేది వెళ్ళినాక వాళ్ళకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా ఒక ఐపీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత వాళ్ళు క్లయింట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన మొబైల్ ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ కనిపిస్తాయి ఇక్కడ వాళ్ళకి. ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మేనేజ్ ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ కాల్స్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ చూడవచ్చు, అప్లికేషన్స్ చూసుకోవచ్చు, పర్మిషన్ చూసుకోవచ్చు, అండ్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. స్క్రీన్ మానిటరింగ్ చేయొచ్చు, కెమెరా మానిటరింగ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా కెమెరా మానిటరింగ్ చూసుకుందాం మనం. సో కెమెరా మానిటరింగ్లో ఫస్ట్ ఫ్రంట్ క్యామ్ ఎట్లా హ్యాక్ చేద్దాం అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, సో ఇక్కడ వచ్చేసి కింద స్టార్ట్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, సో హ్యాకర్ ఒక ఫ్రంట్ కెమెరా అనేది హ్యాక్ అయిపోయింది. సో ఇట్లా మనము కావాల్సిన ఫ్రంట్ కెమెరా కాకుండా బ్యాక్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని బ్యాక్ అని మీద ఎంటర్ చేసేసి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా కూడా మనకి యాక్సెసిబిలిటీ వస్తుంది చూడండి. సో చూసారు కదా, సో మనకి బ్యాక్ కెమెరా కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇట్లా ఆ మొబైల్ యొక్క యాక్సెస్ అనేది వీళ్ళు తీసుకుంటారు. సో దీంట్లో ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా చాలా వస్తుంది మనకి. సో మానిటరింగ్లో ఇంకా మనం స్క్రీన్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. సో లైవ్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్లాక్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా మొబైల్ అయితే అన్లాక్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లాక్ మీద క్లిక్ చేస్తాను. సో ఒక్కసారి ఇక్కడ లాక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూసారా నా మొబైల్ అనేది లాక్లో పడిపోయింది. మళ్ళీ నేను ఒకసారి అన్లాక్ అనేది క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ నా మొబైల్ అనేది అన్లాక్ అవ్వడానికి ట్రై అవుతుంది చూడండి. సో ఇది కొంచెం సెకండ్స్ టైం అనేది తీసుకుంటుంది చూసారా. కంట్రోల్ అయితే అయిపోయింది. సో అన్లాక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి ఒక్కటే కాకుండా ఇంకా చాలా అడ్మిన్ ప్యానల్స్లో కూడా మనం కాల్స్ వస్తే యాప్ని హైడ్ చేసుకోవచ్చు. షో ఐకాన్ లాక్ చేసుకోవచ్చు. అండ్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం ఏ నెంబర్కి అయితే కావాలంటే ఆ నెంబర్కి మనం కాల్స్ చేసుకోవచ్చు వాళ్ళకి. అండ్ ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు కాల్ చేసిన నోటిఫికేషన్స్ ఏమైనా కావాలంటే కనెక్టివిటీస్ కూడా చూసుకోవచ్చు. మనం ఒకసారి రిస్టార్ట్ చేయాలనుకుంటే యాప్ని ఇక్కడ నుంచే మనం రిస్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ కీబోర్డ్ ఒక యాక్సెస్ తీసుకోవచ్చు. అంటే కీబోర్డ్లో వాళ్ళు ఏమన్నా స్టోర్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇంకా మీకు ఒక్క నిమిషం చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసినట్టయితే రైట్ సైడ్లో ఇంకా ఇక్కడ మనకి చాలా పర్మిషన్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. సో అప్లికేషన్స్ అండ్ ఎస్ఎంఎస్ మేనేజర్, అండ్ ఇక్కడ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పాపప్ కూడా చేసుకోవచ్చు. సో మెసేజ్ అని, సో ఇక్కడ ఏం పాపప్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చేయొచ్చు. సో హ్యాకర్ అని ఎంటర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా నేను. సో హ్యాకర్ అని ఎంటర్ చేసినాక ఒక్కసారి ఇక్కడ చూడండి, నా మెసేజెస్ కాడ హ్యాకర్ అనే పాపప్ వస్తుంది చూడండి. సో బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వచ్చింది కదా, హ్యాకర్ అనే పాపప్ అయితే వస్తుంది అనమాట. సో అట్లా మీరు ఏ మెసేజ్ అయితే కావాలనుకుంటున్నారో సో అక్కడ ఆ మెసేజ్ అయితే మీకు పాపప్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా షాడో బాయ్ అనేసి ఓకే సార్. అండ్ ఇక్కడ చూసుకోండి, షాడో బాయ్ అనేది ప్రివ్యూ అయిపోయింది. సో ఇట్లా మనము వీళ్ళ లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ బ్లాక్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మీకు టోటల్ ఆల్ పర్మిషన్స్ అనేవి ఇక్కడ టోటల్ అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళ మైక్ కూడా వినొచ్చు, వాళ్ళ ఫైల్ మేనేజర్లు ఓపెన్ చేసి వాళ్ళ ఉన్న ఫొటోస్ చూడొచ్చు. అండ్ స్క్రీన్ మానిటరింగ్ ఇంతకుముందే చూపించాను మీకు ఇవన్నీ. సో అండ్ ఇక్కడ మనము ఏదైనా ఒక లింక్ మనం జనరేట్ చేసి ఆ లింక్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ మొబైల్ అనేది ఆ లింక్ ద్వారా హ్యాక్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట, ఇంకా అంటే ఎక్స్టర్నల్గా కూడా. సో ఇట్లా మనం కాల్ మేనేజర్స్ ఇవన్నీ, అంటే రీసెంట్గా కాల్స్ ఎవరెవరికి చేశారు అండ్ రీసెంట్గా మెసేజెస్ ఎవరికి చేశారు కూడా అవి కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ. చూసారా అక్కడ ఎస్ఎంఎస్. సో ఇంకోటి ఏంటంటే మొబైల్లో అంటే ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా బంద్ చేయొచ్చు. అండ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. మీకు కావాల్సిన పర్టికులర్ యాప్ని ట్రాక్ చేయొచ్చు. అంటే లైక్ వాట్సాప్ ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ వల్ల నేను ఇంకా ఇన్డెప్త్గా చూపించలేకపోతున్నాను. అండ్ గైస్ ఇది ఈ యొక్క టూల్ ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఇలా ఈ యొక్క వేలో మనకి హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే గైస్, ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.